భూమి సంద్రం భూమి సంద్రం ఆకాశములు లయమైపోవును. పంచభూతములు భీకర ధ్వనితో గతించిపోవును. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ ప్రకటన గ్రంథం ఆదికాండం అనగా ప్రారంభ గ్రంథము, ముగింపు గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదికాండములో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా అలాగే ముగింపులో కూడా, ప్రకటన గ్రంథం ముగింపులో కూడా ప్రభు అయిన యేసు అనే మాటను మనం చూస్తున్నాం. పిల్లారా, ప్రకటన గ్రంథములో మానవుడు దేవునితో సహవాసం చేయాలని, మానవుడు దేవునితో సహవాసం చేయుట కొరకు ఏదెనులో దేవుడు మానవుని ఉంచాడు. అయితే మానవుడు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు మానవునికి మరలా సహవాసం ఇస్తానన్నాడు. ఎందుకంటే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అన్నాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు, ఆయన వారితో కాపురముండును అన్నాడు. అక్కడ మానవులు దేవునితో కాపురం ఉండటానికి వారు చేసిన పని ద్వారా వారు దేవునితో కాపురం ఉండలేకపోయారు, లేకపోతే సహవాసం ఉండలేకపోయారు. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు వారితో సహవాసం చేయబోతున్నాడు. ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి మానవునికి మరణం సంప్రాప్తమయ్యింది. ఒకని అవిధేయత ద్వారా మానవులందరికీ మరణము సంప్రాప్తమయ్యింది. అయితే ప్రియులారా, ప్రకటన గ్రంథములో మరణం అనేది లేదు అన్నాడు. నూతన యెరూషలేములో అక్కడ చెప్పబడిన వాటిలో ప్రియులారా, సముద్రము ఇక లేదు అన్నాడు. మానవులకి మరి ఆకలి దప్పులు లేవు అన్నాడు. సూర్య చంద్రలు నక్షత్రాలు లేవు అన్నాడు. వాటితో పాటు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు అన్నాడు. అంటే అక్కడ మరణం వచ్చింది, ఇక్కడ మరణం లేకుండా చేశాడు ప్రకటన గ్రంథంలో. పిల్లారా, ఆదికాండం ప్రారంభములో దేవుడు మానవునితో సహవాసం చేయాలని ఎంతో ఇష్టపడ్డాడు. కానీ మానవుడు ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అందుకనే ఆదికాండం ప్రారంభం దేవునితో ప్రారంభమవుతుంది, మరి ప్రకటన గ్రంథం దేవునితోనే ముగుస్తుంది. ఆదికాండం ప్రారంభములో మరి ఆశీర్వాదం ఉంది. ఆయన వారిని ఆశీర్వదించి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయమన్నాడు? విస్తరించుండి అన్నాడు. ఇక్కడ కూడా ప్రభువారు ఆశీర్వాదం ఇస్తున్నాడు. మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆదికాండములో మరణము సాతాను ద్వారా ప్రవేశించింది, కానీ ప్రకటన గ్రంథములో మరణానికి తావులేదు. ఎందుకంటే నిషిద్ధమైనను అసహ్యమైనదైనను అపవిత్రమైనది ఏదైనాను అందులోకి ప్రవేశింపదు అన్నాడు. ఈ రీతిగా ప్రకటన గ్రంథం ముగింపులో దేవుడు మానవుని పట్ల మరలా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకు మానవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంటే 16వ వచనములో సంఘముల కోసము అని రాశాడు కదా. ఆయన ఏమన్నాడు?
సంఘముల కోసం. ఈ సంఘము అనగానే మనము గుర్తుంచుకోవలసిన సంఘము ఏమిటంటే సిద్ధపరచబడిన సంఘము, లేకపోతే సిద్ధపరచబడుచున్న సంఘము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘం కోసము ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. సంఘం కోసం తను ఈ లోకానికే దిగి వచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 మనందరికీ తెలుసు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం కోసం ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అనేకమైన అవమానాలు, నిందలను ఆయన పొందాడు కేవలము సంఘం కోసమే. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అన్నాడు మరొక చోట కదా. అనగా సంఘము నిమిత్తమై ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన క్రీస్తు ప్రభువారు వచ్చాడు. క్రీస్తు ప్రభువారు వచ్చి మరి సంఘము నిమిత్తమై ఆయన శ్రమ పడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన ఏం చేశాడు? నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించాడు. నేటికి కూడా మన మధ్య ఎవరున్నారు? క్రీస్తు ప్రభువు లేకపోయినా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే సంఘము కోసం ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కోసం ఆయన పవిత్రురాలైన కన్యకనుగా ఉండునట్లుగా ఆయన ఏం చేశాడు? సంఘాన్ని పెంచాడు, సంఘాన్ని పెద్ద చేశాడు, సంఘాన్ని పోషించాడు, సంఘాన్ని ఉదక స్నానం చేయించాడు, సంఘం కోసం కష్టపడ్డాడు, సంఘం కోసం శ్రమపడ్డాడు. సంఘమే ఆయన దృష్టిలో విలువైనది. అందుకే సంఘము కోసం అంత ప్రయాసను ఆయన అనుభవించాడు. ప్రియులారా, సంఘము ఇప్పుడు పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నది, పరిశుద్ధాత్మ ఆధీనములో ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేయాలి? ఈ సంఘాన్ని సిద్ధపరచాలి. సిద్ధపరచుట అనగా ఎలాగో సిద్ధపరచాలి అంటే ఆయన ఎదుట నిలబెట్టట కోసము పవిత్రురాలైన కన్యకనుగా ఈ సంఘాన్ని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. ఒక పెండ్లి కుమార్తెను ఏ రీతిగా సిద్ధపరుస్తారో ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు తన కార్యం చేస్తున్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన కార్యాలు సంఘములో చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరచటం ఆయన పని. కళంకము లేనిదిగాను, మచ్చ లేనిదిగాను, డాగులు లేనిదిగాను, పులిపిండి లేనిదిగాను, ఎటువంటి వంకరతనము లేనిదిగాను, నిర్దోషమైనదిగాను ఆయన ఎదుట నిలబెట్టాలంటే సంఘాన్ని ఆయన క్రమపరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క పనిని సంఘము పట్ల పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. సంఘమును పట్ల పరిశుద్ధాత్ముడు ఆ కార్యము చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే ఒక పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధమైన సంఘము కనపడిందో అప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన పిలవబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రభువేమో వస్తాను అంటున్నాడు. దాదాపుగా అక్కడ ఎన్నిసార్లు చెప్పాడు? 7వ అధ్యాయము, 12వ అధ్యాయము, 21వ అధ్యాయంలో దాదాపు 3 సార్లుగా యేసు ప్రభువారు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ప్రభు వస్తాను అనంటే సంఘం ఏం చేయాలి చెప్పండి? ప్రభు వస్తానంటే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలే. ఏం చేయాలి? రమ్ము అని పిలవాలి. సంఘము ఆయన వస్తాను అంటే ఆయన వస్తానని ఎందుకన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు మనందరికీ తెలుసు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నేను నెరవేర్చాను, నేను నిన్ను మహిమపరిచాను. ఆయన తన పనిని ముగించాడు, అయిపోయింది. ఎక్కడ? భూమి మీద తన పనిని ముగించాడు. భూమి మీద క్రీస్తు ప్రభువు రావటం, 30 సంవత్సరాల వయసులో సేవకు రావటం, 3.5 సంవత్సరాలు సేవ చేయటం, అనేకులను ప్రభువు కొరకు ఆకర్షించటం, ఆయన కల్వరి శిలువలో చనిపోవటం, ఆయన ప్రాణం పెట్టడం,
ఆయన సమాధి చేయబడి తిరిగి లేవటం, ఈ పనిని భూమి మీద ప్రభువు అప్పగించిన పని నెరవేర్చాడు. ఇది భూమి మీద ప్రభు అప్పగించిన పనిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. ఇప్పుడు ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మనతో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరుస్తూ పరిశుద్ధాత్ముడు ఏమనుంటున్నాడు? 17వ వచనం ప్రారంభం చూడండి. 17వ వచనం ప్రారంభం, ఆత్మయు అన్నాడు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. తర్వాత పెండ్లి కుమార్తెయు. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం. ఈ ఆత్మ పెండ్లి కుమార్తె ఇద్దరూ కలిసి ఏమని చెప్తున్నారు? రమ్ము అని చెప్పుచున్నారు అన్నాడండి. చూసారా? అంటే ఇప్పుడు సిద్ధపరిచిన వాడు ఒకడున్నాడు, తర్వాత సిద్ధపడిన వారు కూడా ఒకరున్నారు. సిద్ధపరిచిన వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరిని? సంఘాన్ని. ఎలాగా? పవిత్రురాలైన కన్యకునుగా. ఎక్కడ నిలబెట్టుట కొరకు? తండ్రి ఎదుట నిలబెట్టుట కొరకు. ఆయన ఎదుట నిలబెట్టాలంటే ఈ కన్యక ఎలా ఉండాలి? పవిత్రురాలైన కన్యకనుగా. అందుకే ఆయన దానిని ఉదక స్నానం చేయించాడు. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. సంఘములో పరిశుద్ధత కావాలని పరిశుద్ధాత్ముడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడండి. ఎందుకంటే ఈ సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎందుకంటే ఎత్తబడే గుంపులో కొందరు ఉండక పోవచ్చు. ఇది ఎంత భయంకరం అండి. ఎత్తబడే గుంపులో కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలా ఎత్తబడే గుంపులో ఉండకపోతే ఇదిగో ఏ వ్యక్తి అయితే పాపము చేశాడో పాపమును బట్టి ఏమన్నాడు? 1 యోహాను పత్రికలో ఆయన బీజం ఎవరిలో ఉంటుందంట? వానిలో నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్నటువంటి బీజం, క్రీస్తు బీజము వానిలో నిలిచి ఉన్నప్పుడు వాడు పాపము చేయడు అన్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మ సంరక్షణలో ఉంటాడు. ఉదక స్నానము చేత దినదినము శుద్ధి చేయబడతాడు. అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా దినదినము శరీర కార్యాలు, శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మను బలపరుచుకునేవాడుగా ఉంటాడు అన్నాడు. శరీరాన్ని దినదినము నలగొట్టుకున్నాను. ఆత్మలో తీవ్రత, ఆత్మలో వేదన, ఆత్మలో పరిశుద్ధత కలిగి ఆత్మ బలము పొందుకున్నవాడుగా ఉంటాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. అయితే ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ సంఘాన్ని ఏమి చేసిందంటే సిద్ధపరిచింది. సిద్ధపరిచినటువంటి ఈ పరిశుద్ధాత్ముడు ఎవరిని సిద్ధపరిచాడు? పెండ్లి కుమార్తెను సిద్ధపరిచాడు. పెండ్లి కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? పెండ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తారు. వివాహం జరిగేటప్పుడు పెండ్లి కుమార్తె వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు, నిలబడి స్వాగతం పలుకుతారు. అలాగే పరిశుద్ధాత్ముడు అక్కడ నిలబడి ఉండి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పెండ్లి కుమార్తెను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? క్రీస్తు ప్రభు దగ్గరికి. క్రీస్తు ప్రభు దగ్గరికి ఆహ్వానింపబడుతున్నప్పుడు ఈ పెండ్లి కుమార్తె సిద్ధపరచబడినదై అనే మాట మనం చూస్తున్నాం. మరి 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగా గొర్రె పిల్ల పెండ్లి వధువు ఏం చేయబడింది? సిద్ధపరచబడింది అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ పెండ్లి కుమార్తె తన వస్త్రాలంటే ఏమిటి? మన యొక్క జీవితం. 110వ కీర్తనలో మనం చదువుకుంటే నీ పరిశుద్ధ వస్త్రాలు ధరించుకొని ఆయన యొద్దకు మనం చేరుకోవాలి, ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అన్నాడు. పరిశుద్ధత కలిగినప్పుడు మాత్రమే ప్రభు పక్కన నిలబడటానికి మనకు అర్హత ఉంటుంది. చెమట కంపు ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు కూడా తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. కాబట్టి ఆ సువాసన పెండ్లి కుమారుడు ఆస్వాదించేటట్లుగా మన ప్రవర్తన ఈ లోకములో మనం జీవించాలి. ప్రవర్తన ఫలము అన్నాడు.
పరిశుద్ధత అనే ఫలాలు, అనేక రకాల ఫలాలు. నీవు ఈ లోకములో ఒక చెట్టుగా నిన్ను ప్రభువు నాటినప్పుడు ఆ నాటబడిన మొక్క సంఘములో ఏమి చేయాలి? అనేకమైన ఫలాలు మనం ఫలించాలి. పరిచర్యలో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రభువుకి ఇచ్చుటలో కానీ అనేకమైన ఫలాలు. ప్రభువుకి ఫలాలు ఫలించినప్పుడు ఆ ఫలాలను బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఇప్పుడు ఆ ఫలాన్ని బట్టి అలాంటి ప్రవర్తనను బట్టి ఇప్పుడు ప్రభు ప్రక్కన నిలబడే యోగ్యతను మనము పొందుకుంటాం ప్రియులారా. అయితే ఇప్పుడు ఆత్మయు అన్నాడు. తర్వాత ఎవరండి? పెండ్లి కుమార్తె అనగా సంఘము. ఏమని చెప్తున్నారు? రమ్ము అని చెప్పుచున్నారు. ఎప్పుడు రమ్ము అంటున్నారు? ప్రభువు ముందుగా చెప్పాడు. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. ఆయన వచ్చుచున్నాను అని ప్రభు అంటున్నప్పుడు వీరేం చెప్తున్నారు? ఇప్పుడు సిద్ధపరచబడిన వారై వారు రమ్ము అని పిలుస్తున్నారు ప్రియులారా. ఇక్కడ రమ్ము అని ఇద్దరు మాట్లాడుతున్నారు. వారితో పాటుగా మరొకరున్నారు. చూడండి ఏమన్నాడు? వినువాడు అన్నాడు. వినువాడు కూడా ఏం చేయాలంట? రమ్ము అని చెప్పవలెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ 5 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 16వ వచనము నుండి 21వ వచనం వరకు 5 వ్యక్తులు ఉన్నారు. మొదటిగా అక్కడ చూడండి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను అన్నాడు. అనగా అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాగే సాక్ష్యం ఇచ్చుటకు నా దూత అన్నాడు. నా దూత అంటే గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ఆయన? యోహాను. రెండవదిగా యోహాను ఉన్నాడు. తర్వాత ఆత్మయు అన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తర్వాత ఇంకెవరున్నారు? పెండ్లి కుమార్తె అనగా సంఘం ఉన్నది. అలాగే వినువాడు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 5 వ్యక్తులు ఉన్నారు ప్రియులారా. అయితే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఏమని చెప్తూ ఏమన్నాడు? నేను దావీదు చిగురును సంతానమును అంటూ ఏమన్నాడు? వేకువ చుక్కను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి జ్ఞాపకం చేస్తూ ఇంకేమని అంటున్నాడు? 17వ వచనములో చూడండి. దప్పిక గొనివానిని రానిమ్ము, ఇచ్చయించువానికి వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అన్నాడు పిల్లారా. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఇక ముగిసిపోయింది. ప్రభువు ఆయన చేసిన పనిని ముగించాడు. 21వ అధ్యాయంలో ఆయన చేసిన పనిని ముగించాడు. నేను వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండునట్లుగా మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానన్నాడు. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. పరలోక పట్టణాన్ని సిద్ధం చేశాడు. సిద్ధపరిచిన తర్వాతే ఆయన ఏమంటున్నాడు? నేను ఇప్పుడు వస్తాను అంటున్నాడు. ఆయన పని అయిపోయింది. అంటే ఆయన పరలోకములో ఆయన చేయవలసిన పనిని ఆయన ముగించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వచ్చుచున్నాను అనే మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు ప్రియులారా. ఆ పట్టణాన్ని సిద్ధం చేశాడు. మీ కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేశానన్నాడు. సిద్ధపరిచాడు కాబట్టే ఆయన పని ముగిసింది. కాబట్టే పరలోకములో చేయవలసింది పని చేశాడు. కాబట్టే ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రియులారా. అయితే ఆయన అన్నిటినీ ముగించేశాడు. హీ క్లియర్డ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ సమాప్తి చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇక్కడ ఏమంటున్నాడు? రమ్ము అని సంఘము అలాగే పరిశుద్ధాత్ముడు పిలిచారు. ప్రభువారు కూడా వస్తున్నాను అన్నాడు. అయిపోయింది. ఇంకా ఆయన రాకడ సమీపమయ్యింది. వీరు కూడా సిద్ధపడి ఉన్నారు. అయితే ఈ సందర్భంలో కూడా మరలా ప్రభు ఏమంటున్నాడు? ఏమన్నాడు తెలుసా? ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే ఇంకా ఎవరైనా నశించిపోతారేమో, ఇంకా ఎవరైనా నరకాగ్నికి వెళ్ళిపోతారేమని ఇక చివరిగా ఆఖరిగా ఆల్టర్ కాల్ అంటారు కదా, ఎవరైనా చివరిగా నమ్ముకోవాలంటే నమ్ముకోండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని పిలుస్తాం కదా.
అలాగా ప్రభువు పిలుస్తున్నాడు. ఏమని అక్కడ పిలుస్తున్నాడు? దప్పిగొని వారలారా అంటున్నాడండి. ఇంకా ఎవరైనా దప్పిగొన్నారేమో, ఎవరైనా దాహంతో ఉన్నారేమో. రాబోయే సమయములో, పెండ్లి జరిగే సమయములో ఆఖరిగా ప్రభువారి యొక్క ప్రేమ ఏమిటంటే మరలా ఇదిగో ఇంకా ఎవరైనా ఉన్నారా, దప్పికొని ఎవరైనా ఉన్నారని ఆఖరిగా ప్రభు అడుగుతున్నాడు. అనేక సార్లు ప్రభు అడిగాడు, దప్పికొని వారలారా 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో రోకలు లేని వారలారా అన్నాడు. దప్పికొని వారలారా నా యొద్దకు రండి అని పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఏమన్నాడు? నా యొద్దకు రండి అన్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. అయితే ప్రియులారా, ఆయన యొక్క ఆహ్వానం ఆఖరి ఆహ్వానం. అంతే, ప్రభు యొక్క ఆహ్వానం, ప్రభు యొక్క ప్రేమను ఇంకను ఆ ముగింపు సమయంలో కూడా, ఇక చివరి సమయంలో కూడా ఒక్కసారైనా, అంటే ఇక మనము రైల్వే స్టేషన్లో నిలబడి ఉండాం. రైల్వే స్టేషన్లో నిలబడి ఉంటే మనం ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాం. మన సమయం అయిపోయింది, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత కూడా మరొక్కసారి ఏం చేస్తామో తెలుసా? వెనక్కి తిరిగి చూస్తాం. రావాల్సిన వాళ్ళు ఒకవేళ వస్తే లోపలికి చేర్చుకోవచ్చు. ట్రైన్ వెళ్ళిపోతే మరలా గమ్యం చేరలేరు కాబట్టి అన్నట్లుగా ప్రియులారా, ఆయన కూడా మరొకసారి అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకపోయారా? ఇంకా ఎవరైనా? ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు అంతే. కుమారుని ముద్దు పెట్టుకొనిడి అన్నాడు కదా కీర్తన గ్రంథం. కుమారుని ముద్దు పెట్టుకొనిడి. ఇలారా ఆయన ప్రేమ చూపుతున్నాడు ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఆయన రమ్మని పిలుస్తున్నాడు. గొర్రెపిల్ల సిద్ధపడి ఉన్నది. ఇప్పుడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అంటే ఏమని రాయబడింది? మరణాత, సమాప్తమైనవి, ఇంక అయిపోయింది. ఇట్ హ్యాస్ క్లోజ్డ్. గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అన్నీ సిద్ధము చేసిన తరువాత, సమాప్తం అని చెప్పిన తర్వాత మరలా ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏమన్నా చూడండి, ఏమని? నేనే అల్ఫా ఒమేగా, ఆది అంతము అంటూ ఏమన్నాడు? దప్పిక కొనిన వానికి అన్నాడు. మరలా ఏమన్నాడండి? ఆయన ప్రేమ లాంటిది. వెళుతూ కూడా ఒక్కరైనా రక్షణ పొందుతారా అమ్మనని, ఒక్క పాపి కూడా నశించి నరకాగ్నికి వెళ్ళటం ఆయనకు ఇష్టము లేదు. అందుకనే సమాప్తం అని చెప్పిన ప్రభు మరలా ఏం చేస్తున్నాడండి? మరలా వెనక్కి తిరిగి చూస్తూ ఏమంటున్నాడు? దప్పిక కొనివానికి జీవజలపు బుగ్గలో జలము నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. ఐఎమ్ గివింగ్ ఫ్రీ లివింగ్ వాటర్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి 4వ అధ్యాయం 14 వచ్చిన నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అంటూ ఏమన్నాడండి? మరి అన్నడు దప్పిక కొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాని కడుపులో ఊరిడి నీటి బొగ్గ అన్నాడు. దేనికోసం అంటండి ఆయన ఇచ్చే నీళ్లు? నిత్య జీవం కోసం. మనము జీవజలము దగ్గరికి మనం వెళ్ళాలి. జీవజలమైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రభు మనకేమిస్తాడు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నేనిచ్చు నీళ్లు అని చెప్పాడు. దేనికోసం అంటే నిత్య జీవమునకై అన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ప్రేమను మనం ఇంకా గమనిస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ముగిసిపోయిన తర్వాత కూడా మరలా మన మీద ఆయన జాలిని చూపిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 17వ వచనములో ఇంకేమంటున్నాడు? దప్పిక కొనివని రానిమ్ము పుచ్చుకొననిమ్ము అంటే హీఈస్ వెయిటింగ్. అంటే ఆయన ప్రేమ మాత్రమే కాదు, ఆయన సహనాన్ని కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క సహనం ప్రియులారా, ఆయన యొక్క సహనం ఎంత గొప్పది.
సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి ఇంకంతే. కానీ అక్కడ కూర్చొని ఏం చేస్తారు? ఏం చేస్తున్నాడు? రానిమ్ము రానిమ్ము పుచ్చుకొననిమ్ము అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. అనగా క్రీస్తు ప్రభువారు ఇంకను ఆయన సహనం కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్లుగా దైవ సందేశాన్ని మనం అందించాలి. దైవాత్మ ప్రేరణ చేత దేవుడు మనకు అనుగ్రహించిన దాని ద్వారా మనము దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఆ పరలోక పట్టణం లేకపోతే నూతన యెరూషలేం పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశం పొందాలంటే మొదటగా ఉండవలసింది ఏం చెప్పండి? వాని పేరు జీవగ్రంథంలో రాయబడాలి. తర్వాత దానికంటే ముందు వాడు ఏం చేయబడాలి? వాని వస్త్రములను ఉతుక్కోవాలి. లోపలికి ప్రవేశం కావాలంటే నీ వస్త్రము ఉతుక్కుంటేనే లోపలికి వెళ్తావు. నీ ప్రవర్తనను మార్చుకుంటేనే లోపలికి వెళ్తావు. నీ బ్రతుకును మార్చుకోగలిగితేనే లోపలికి ప్రవేశం అన్నాడు ప్రియులారా. మరి ఎవరికి ప్రవేశం లేదు? అక్కడే చెప్పాడు 15వ వచనంలో, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు వారికి లోపలికి ప్రవేశం లేదు అన్నాడు ప్రియులారా. వీరెవరికి లేదు, వీరెవరికి లేదు. 21లో కూడా నిషిద్ధమైనది, అసహ్యమైనది, అపవిత్రమైనది, అబద్ధమైన దాంట్లోకి ప్రవేశము లేదు అన్నాడు. 20వ వచనములో ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఇప్పుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. చెబుతున్నది ఎవరండి? ప్రభువు. మరి ఆయన త్వరగా వస్తున్నానని చెప్తున్నప్పుడు ప్రక్కనే ఏమని రాశాడు చెప్పండి? ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంది ఎవరు? సంఘం. సంఘం ఏమనాలి చెప్పండి? ఆమేనాలే. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనం ఆమేన్ ఆమేన్ అంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏదన్నా చెప్తా ఉంటే ఆమేన్ అంటూ ఉంటాం. అంటే అవును గాక, జరగాలి జరగాలి జరగాలని. అయితే ప్రభు ఏముంటున్నాడు? అవును త్వరగా. అవును అంటే అర్థం ఏంది? అప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో ఇదిగో అన్నాడు. ఇప్పుడు అవును అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. వారు కూడా రమ్ము అన్నారు. అనగానే అవును అంటున్నాడు. ఎందుకంటే ప్రభు తప్పగా ఆయన వస్తాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ఎందుకు ఎంచుకుంటున్నారంట? చూడండి, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చెప్తున్నాడు. 1, ఎవరునూ నశింపకూడదు. ఇది మొదటిది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి? ఈ ఉన్నవారిలో ఆయన ప్రేమను గమనించాం కదా. ఇందాక ఏమంటున్నాడు? జీవజలం కావాలా, జీవజలం కావాలా, నేను ఇస్తా పుచ్చుకో అని అంటున్నాడు. వారు కావలసిన వాళ్ళు రానేమో అన్నాడు. అలాగే ప్రభు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడండి? మొదటిగా ఎవరు నశింపకూడదు అని. 2వది అందరూ మారు మనసు పొందాలి అంటూ అక్కడ చెప్పాడు. చూడండి, మీ ఎడల దీర్ఘశాంతము. ప్రియులారా, ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని మనం చూస్తున్నాం. రానిమ్ము రానిమ్ము అంటున్నాడంటే ప్రభు యొక్క దీర్ఘశాంతం. ఈ పారాగ్రాఫ్లో మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే ముగిసిన తరువాత కూడా ఆయన మరలా వెనక్కి తిరిగి చూస్తున్నాడంటే ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. రానిమ్ము రానిమ్మని ఎదురు చూస్తున్నాడంటే ఆయన యొక్క దీర్ఘ శాంతమును మనం చూస్తున్నాం. ఆఖరి వచనం ఏమన్నాడు చూద్దాం. చూడండి ప్రియులారా, ఆఖరి వచనం, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులారా. అవును, ఎవరికి తోడై ఉండనన్నాడండి? పరిశుద్ధులు అంటే ఎవరు? ఆయన సంఘం. పరిశుద్ధులందరికీ అనగా క్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి ఏమి తోడై ఉంటుందన్నాడండి? యేసు ప్రభు యొక్క కృప తోడై ఉండునుగాక. మరలా ఏమంటున్నాడు? ఆమేన్.
ఆమేన్ అని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి ఆయన కృప కింద మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, రక్షణ ఉచితముగా అనుగ్రహించబడింది. కృపచేతనే మీరు రక్షించబడ్డారు అన్నాడు. కృపచేత రక్షింపబడి తండ్రి కుడి పార్శ్వమున మనం కూర్చుండనట్లుగా మనల్ని చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు కృప మనందరికీ తోడ ఉండాలని, కృప లేకపోతే ఏమి లేదు పిల్లారా. ఆయన కృపచేత మిమ్మల్ని రక్షించాడు. కాబట్టి ఆ కృప, ఏ కృప? రక్షించిన కృప. ఆ కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆ కృప లేకపోతే ఆయన వెనుక తిరిగి చూడు. ఆయన కృప లేకపోతే రమ్ము అనలేడు. ఆ కృప లేకపోతే ఉచితంగా పుచ్చుకో అనలేడు. ఆ కృప ఏం చేస్తుంది? నిన్ను ఆహ్వానిస్తూ ఉంది ప్రియులారా. అందుకే ప్రభు యొక్క ఆశీర్వాదం, మొదటిగా ఆయన యొక్క ప్రేమ, రెండవదిగా ఆయన యొక్క దీర్ఘశాంతం, మూడవదిగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఆయన కృప మనందరికీ తోడై ఉండాలని, ఎవరు కూడా నశించవద్దని సారికి జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాడు ప్రియులారా. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అలాంటిది. కాబట్టి క్రీస్తు ప్రభు ఇంకా ఆయన రాబోతూ ఉంటుండగా ప్రభువును నమ్ముకొని, ప్రభువునందు విశ్వసించి మరలా ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మనము ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన పట్ల మనం విశ్వాసముతో పరిశుద్ధం కలిగి జీవిస్తూ అలాగ ఉండటానికి ప్రభువు సహాయం చేయనుగాక. రక్షణ పొందకపోతే ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకొని ప్రభువుతో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగ ఉండటానికి ప్రభు సహాయము చేయునుగాక.